జై శ్రీకృష్ణ. ఇప్పుడు భగవద్గీత గీతాసారం యొక్క పాట. శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందునుండై భవబంధములు బాపగా పార్థునికి గీతసారము తెలిపెను. ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల చూచియు తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను చూచితాను. రాజ్యసుఖముల కోసమై సృజనులను చంపనని పార్థుడప్పుడు గాంధీవమును విడిచియు చింతతో సమరంబు చేయననెను. కులము నాశము చేతను కులధర్మములు కూలిపోవుననెను. ఇట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము. దిక్కుతోచకనున్నది శ్రీకృష్ణ ధారి చూపుము గురువుడవై దీన బాంధవ బ్రోవుమా శరణంబు వీడిని శిష్యుడైతి. మోహమందున జిక్కియు అర్జునుడు శోకమెందగ కాంచియు చిరునగవుతో కృష్ణుడు ప్రార్థునికి గీత తెలుబగబూనెను. చావు పుట్టుకలందున విఘ్నుండు శోకమెందడు మెప్పడు అట్టి వాదములాడెటి ఫాల్గుణ శోకించతగదు నీకు. బాల్య యౌవన వృద్ధము కౌమార మరణములు దేహమునకే జనన మరణములేనిది ఆత్మ సత్యమని తెలుపు స్వామి. అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేత ఆత్మ బాధించబడదు ప్రార్థ. అచలమై అంతటా వెలుగుచుండు అన్ని ధర్మముల కన్నా క్షాత్రునికి వీరత్వమే శ్రేయము. విజయమందిన సౌఖ్యము లేకున్న వీర స్వర్గము కాయము. కర్మజేయుటయందునే జీవునకు అధికారమందిగాని ఫలితమాశించబోకు దానిపై హక్కేమీ లేదు నీకు. భ్రష్టత్వమెచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నమా నిష్మాను కర్మ వలన అర్జున పుణ్యపాపములంటవు. దేవాది దేవ కృష్ణ ఇలలోన స్థిత ప్రజ్ఞుడెట్లుండెను పార్థుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే. కామకోద భయమును అనురాగమును విడిచియుండునెప్పుడు సుఖదుఃఖములయందు నా సమబుద్ధి కలిగి వర్తించునతడు. కూర్మంబు వలనుండును ఇంద్రియ విషయాలయందు పోక పరమాత్మ దర్శనంబే ముఖ్యమని తలపోయుచుండునెప్పుడు. జ్ఞాన కర్మములయందు మనజునకు శ్రేయంబు ఏది అనగా కర్మయోగము యోగికి జ్ఞానంబు సౌఖ్యులకు శ్రేష్టమనిరి. సర్వజీవులు ఎప్పుడు ఇలలోన మమత సహమును వీడియు నిష్కాను కర్మ చేయుము చాలును. కామమే జీవులకు పాపంబు చేయుటకు కారణంబు. ఆత్మజ్ఞానము నెరిగియు బుద్ధిచే కామంబు నరికట్టియు త్యాగమును గూర్చి శౌరీ ప్రార్థనకు తెలిపే ఈ విధముగాను.